హలో, హౌ ఆర్ యూ? నమస్తే నమస్తే, బాగున్నారా? ఇంకొక కథను తీసుకొచ్చాను. పేజపన తోడు దొంగలు. చూద్దామా? వింటారా? ఇంకెందుకు మరి మొదలు పెడతాను. అనగనగా మా లోకంలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకనాడు రోజులాగే మందని మేతకి తీసుకెళ్ళాడు. అవి మేత మేస్తుంటే వాటి మీద కన్ను పెట్టి ఈలపాట పాడడం ఆరంభించాడు. అప్పుడు మంద విడిచిన ఒక గొర్రె ఎందుకనో దూరంగా నడిచి పోసాగింది. ఏయ్, అలా వెళ్ళకు అని కాపరి అరిచాడు. కానీ ఆ గొర్రె వాడి అరుపు విననట్లే ముందుకు అడుగు వేసింది. ఏయ్, నీకే చెప్తుందంట, వెనక్కిరా అని కసిరినట్టుగా చెప్పిన ఆ గొర్రె తన మానం తాను వెళ్ళిపోతుంటే కాపరికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక పెద్ద రాయి దాని మీదకి విసిరాడు. ఆ రాయి సరిగ్గా దాని కొమ్ముకు తగిలి ఆ కొమ్ము కొంచెం విరిగింది. అమ్మో, చచ్చేనురా అంటూ ఆ గొర్రె వెనక్కి మందలోకి వచ్చేసింది. అది గట్టిగా ఏడుస్తుంటే బిగ్గరగా దగ్గరికి వెళ్ళి దాని విరిగిన కొమ్ము చూసి కాపరికి భయం వేసింది. యజమాని చూస్తే తిట్లే కాదు, రెండు అమ్మ పెట్టేవి కూడా తగులుతాయి అని ఆ కాపరి గొర్రెతో, నా తల్లివి కదూ, నేను కావాలని అంత గట్టిగా రాయి విసరలేదు, చేయి జారింది, నువ్వు యజమానితో చెప్పకే, నిన్నింటికి నేను మోసుకెళ్తా అని గొర్రెని బ్రతిమిలాడాడు. ఆ గొర్రె సరే అంది. ఇంటికి మందని తీసుకొచ్చేటప్పటికి యజమాని అక్కడే కూర్చున్నట్లు ఉన్నాడు. అక్కడే కాచుకొని కూర్చున్నట్లు ఉన్నాడు. రోజు పత్తా లేనివాడు ఇవాళ పని లేకుండా కూర్చోవాలా అనుకున్నాడు కాపరి. వస్తాను బాబుగారు అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోబోయాడు. అంతలోనే ఎలా కనిపెట్టేశాడో, ఉండరా అని యజమాన్ని కేకేశాడు అతన్ని. వెనుతిరిగి ఆ కాపరి అక్కడికక్కడే నిల్చుండిపోయాడు. అవును, ఆ గొర్రె కొమ్ము ఎలా విరిగింది అని యజమాని అడిగాడు. ఏ గొర్రె బాబు అని కాపరి ఏమీ తెలియనట్లు అడిగాడు. రాదావా, ఈ గొర్రెరా, ఇలాగేనేంటి కాపలా కాస్తున్నావు? దేనికైనా కాలు విరిగినా నువ్వు చూడకుండానే తీసుకొచ్చేస్తావా అని కొంచెం గలమాయించినట్లుగానే అడిగినా, నాకు తెలియదు బాబు, ఇంటికాడ ఎప్పుడూ అయి ఉంటుంది అని కాపరి బుకాయించబోయాడు. దొంగ వెధవ, ఈ రక్తం చూడు, కొత్తగా తగిలింది దెబ్బ ఏదో అని యజమాని గొర్రెతో, ఎలాగైందే ఇది అని భుజం చూస్తూ అడిగాడు. ఆ గొర్రె ఏమో అన్నట్టు మొహం పెట్టి ఊరుకుంది. నిజం చెప్తావా లేక డొక్క శుద్ధి చేయాలా అని చేంతాడు తీసేటప్పటికి, దానితో మాత్రం కొట్టకండి బాబు, వారం వరకు జివ్వు జివ్వుమంటుంది అని నిజం చెప్పేశాడు కాపరి. తోడు దొంగల్లారా, మీకు తగిన శాస్తి చేయాలి అని యజమాని కాపరిని ఉద్యోగం నుంచి తీసేశాడు. ఆ గొర్రెనేమో ఆ రోజుకి వంట చేసుకుందామని కసాయి వాడికి అప్పగించాడు. బాబు అని కాపరి కాలు పట్టుంటే, ఈ పని నేను అడగ ముందే చేయాల్సింది అని వాడిని పొమ్మనేశాడు. నా లోకం నీతి ఏంటంటే, తప్పు చేశాక వెంటనే ఒప్పుకోవడం మంచిది. లేకపోతే చూశారు కదా తోడు దొంగలక్క ఏమైందో, అది అన్నమాట. బాగా నచ్చిందా? థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం మరో కథలో. మీ జయప్రకాష్.